ఎండ్రోమెట్రియోసిస్ వల్ల మనకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా మ్యామ్? ఎండోమెట్రియోసిస్ 50% ఆఫ్ ఇన్ఫర్టిలిటీకి మెయిన్ కాజ్. అది ఎందుకు అంటే లోపల అంతా అతుకులు ఫామ్ అవ్వడం వల్ల, ఎర్లీగా డిటెక్ట్ చేసుకోలేకపోవడం వల్ల ఫ్రోజన్ పెల్విస్ అంటాం. అంటే వేరే వేరే ఏరియాస్ మొత్తం అక్కడ స్కారింగ్, అడేషన్స్ ఎక్కువైపోయి ఆ అతుకుల వల్ల ప్రెగ్నెన్సీ అనేది కష్టమవుతుంది. సెకండ్, ట్యూబ్లో కనుక మనకి ఎండోమెట్రియోసిస్ ఉంటే ట్యూబ్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. సో మనకి ప్రెగ్నెన్సీ అనేది కష్టంగా ఉంటుంది. థర్డ్, మనకి లోపల ఇప్పుడు ఆ ఓవరీస్ కానీ ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడు ఎగ్ క్వాలిటీ ఆర్ రిలీజింగ్ ఆఫ్ ఎగ్ అనేది ఉండదు. సో దట్ విల్ ఆల్సో కాజ్ ఇన్ఫర్టిలిటీ. నెక్స్ట్, మోస్ట్ కామన్గా మనకు వచ్చే కంప్లైంట్, బేసికలీ భార్యాభర్తలు కలిసినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. బికాజ్ ఆ అడిషన్స్ వల్ల వాళ్ళు భార్యాభర్తలు అనేది కలవలేకపోతారు. ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. దాన్ని డిస్పెరియోనియా అంటాం. సో భార్యాభర్తలు కలవడం కష్టం అవుతుంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో అనదర్ కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. బట్ ఎండోమెట్రియోసిస్ ఉన్నంత మాత్రాన ఐవీఎఫ్ ఒక్కటేనా అనేది కాదు. దానికి చాలా రకాల మీ స్టేజ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ బట్టి మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ మీట్ యువర్ గైనకాలజిస్ట్. థ్యాంక్ యూ.